ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేసుకోబోయే వంటకం చికెన్ కీమా ముట్టీలు. చికెన్ కీమా ముట్టీలకి పావు కిలో చికెన్ని తీసుకొని నీట్గా కడిగి నిమ్మకాయ ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక్క ఉల్లిగడ్డని తీసుకొని అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చికెన్ని ఈ 10 నిమిషాలు నానిన చికెన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎక్కువసేపు పట్టుకునే అవసరం లేదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లలో అది మొత్తం ముద్దగా తయారవుతుంది. ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా ఒక పాత్రలోకి తీసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1 టీ స్పూను కారం పొడిని వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల మిరియాల పొడిని వేసుకోవాలి. ఈ మిరియాల పొడి వల్లనే ఈ చికెన్ ముట్టీలకి టేస్ట్ అవుతుంది. గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను ఒక ఉల్లిగడ్డ ఈ విధంగా ఈ చికెన్లోకి మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డతో సహా అన్నీ మిక్స్ చేసుకోవాలి. 2 కట్ చేసిన మిర్చిని కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కారం కావాలనుకుంటే మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత ఆయిల్ని తీసుకొని ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. కలుపుకొని ముద్దలు కట్టుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా ఒక బాండ్రీ తీసుకొని దాంట్లో ఒక 2 గంటలంత ఆయిల్ని పోయాలి. పోసి ఈ విధంగా వెడల్పాటి పాత్రలో ఈ చికెన్ కీమా ముట్టీలను వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేగిన తర్వాత ఒక్కొక్క ముట్టిని వెడల్పాటి చేసుకొని ఈ ఆయిల్లో వేయాలి. ఇది సిమ్లోనే పెట్టాలి. ఆయిల్ ఎక్కువగా పోయకుండా ఈ విధంగా ఈ ముట్టీలు మునిగే వరకు మాత్రమే ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసి ఈ విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. ఒక్కొక్క ముట్టికి వేడి తగిలే విధంగా ఇట్లా వెడల్పుగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయకూడదు, ఇది విరిగిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసి ఒక్కొక్క ముట్టిని జాగ్రత్తగా ఒక్కొక్కటి మలుపుకోవాలి. ఇది చికెన్ కనుక కొంచెం ఉడికే విధంగా చిన్న మంట పైననే ఈ ముట్టీలను వేయించుకోవాలి. ఇలా వేయడం వల్లనే ఈ చికెన్ ముట్టీలు టేస్ట్గా అవుతాయి. ఈ ఒక్కొక్క ముట్టిని
ఈ విధంగా జాగ్రత్తగా మలుపుకోవాలి. రెండు ప్రక్కల ఈ విధంగా ఇవి వేయించుకోవాలి. రెసిపీ రెడీ అవుతుంది. ఈ విధంగా జాగ్రత్తగా వేయించుకున్న తర్వాత ఈ ముట్టీలను తీసివేసుకోవాలి. ఈ ముట్టీలు సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా చారులోకి, పప్పన్నంలోకి ఇవి టేస్ట్గా సైడ్ డిష్గా తినవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటాయి. చికెన్ కీమా ముట్టీలు రెడీ. చికెన్ కీమా ముట్టీలు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.